మీ అమ్మ ఇంత కష్టపడి పైకి ఎక్కాక వచ్చి దాన్ని ఎవరిదో సీట్ అంటుంది. అదే బుక్ చేసాడు. ఎక్కడ దొరికిందో ఈ అప్పర్ బర్త్, ఇది ఎక్కడానికి నిజంగా. హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. హలో, ఇవాళ నేను జాంగ్జీ వెళ్తున్నా, అవతార్ మౌంటైన్స్. ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోయింది పొద్దున్న నుంచి. ఎంత లేట్గా స్టార్ట్ అవుతున్నా. షూ లేస్ కూడా కట్టుకోలేదు నేను. నేను ఇవాళ ట్రైన్ ఎక్కుతాను అన్నట్టు ఒకటి. ఇక్కడి నుంచి ఇంకో ట్రైన్ ఎక్కి మళ్ళీ వుహానేనా వుహాన్ వెళ్ళి అక్కడి నుంచి ఒక ట్రైన్ తీసుకోవాలి. తెచ్చరా అది. ఎక్కుతానన్నది డౌటే. ఎక్కకపోయినా నా ట్రైన్ నైట్కి అనమాట. కొంచెం ఎక్కువ డబ్బులు బొక్క పడితే ఇక్కడి నుంచి కార్ తీసుకొని వెళ్ళాలి. ఫుల్ వర్షాలు, అందుకే ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. మనకు వద్దన్నప్పుడు ట్యాక్సీ దిగ్గానే ఉంటుంది, కావాలన్నప్పుడు ట్యాక్సీ కావాలన్నా రాదు. వీళ్ళ బైక్స్ మాత్రం భలే ఉన్నాయి, బుడ్డి బైక్స్. యప్ప, నేను ఇక్కడి నుంచి ఒక బండి కొనుక్కు రావడం బెటర్ ఏమో. 1 2 3 ఆరు కూడా తిడుతున్నాడు. 4:30కి ట్రైన్, ఇప్పుడు ఎక్కారా ట్యాక్సీ అని. 你们是哪里的？印度的。印度的。对对。你厉害呀、你的普通话不错啊。谢谢。你来了好多年了吗？我来红岸7年了。7年了是吧？ఏమంటున్నాడు, నువ్వు చైనీస్ బాగా మాట్లాడుతున్నావు అంటున్నాడా? చైనీస్ బాగా మాట్లాడుతున్నావు. చాలా ఇయర్స్ అయిందా వచ్చి అంటే.现在回哪里？张家集，湖南省。湖南呐、张家界是吧？对。అయ్యో బాయ్. ఏమన్నా యూజువల్గా ఏ క్యాబ్ ఎక్కినా చెప్తారా, ఈడికి కాదు. నువ్వు ఎక్కడ చెప్తున్నావు? కాల్ పెట్టిన సీట్ మీద కాల్ పెట్టినలేదా, అందుకే నీడికి అది నచ్చలేదు. పాస్పోర్ట్ 4 రోజుల నుంచి గట్టిగా వర్షం పడుతుంది. నా ఫ్రెండ్ నిన్న నీకోసం నేను ప్రే చేస్తాలే వెళ్ళిపోతావు అంటే, ఇవాళ ఎండుతో దారుణంగా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయని అంట. ఎందుకు ట్రైన్ ఎక్కుతామా? ఓహో, అమ్మయ్యా ఎంత ప్రశాంతంగా ఉంది లోపల. అయ్యో బాయ్ రా, మిస్ యూ. ఒక్కదాన్ని చైనీస్ వాళ్ళని అర్థం చేసుకుని ట్రావెల్ చేయాలి ఇప్పుడు. ఎందుకు వెళ్ళడం మంది. ఫస్ట్ ఏదో లైన్లో చూద్దాం. థ్యాంక్ యూ. బొక్కలో నా ట్రాలీ పాడైపోయింది, లేకపోతే ఇంకా ఈజీగా ఉండేది. చిరాకు వస్తుంది, అర్జెంటుగా ట్రాలీ కొనాలి.
లాస్ట్ భోగి. ఫైనలీ ఎక్కాను బ్యాగ్తో. కష్ట విండో సీట్ లేదనుకుంటా. పవర్ రాకపోతే అక్కడ కూర్చుంటా. ఇంకా జనం మెల్లిగా వస్తున్నారు. అయ్యో రెక్కలు పట్టేసి. కొంచెం హెల్త్ కాన్షియస్ అయితే డీటాక్స్ వాటర్కి షిఫ్ట్ అయిపోయా. నా స్టేషన్లోనే దిగే కన్ఫ్యూజ్ అవ్వకుండా. సరే అడుగుతలే. ఏం అర్థమైపోయింది నేను చూపించాను. దిస్ ట్రైన్ this or that. Okay. 这旁边有电梯上楼。 ఓకే అటే అనుకుంటా వెళ్ళిపోదాం. ఏంటో ఇక్కడ అందరూ కింద కూర్చున్నారు. వెయిటింగ్ ఏరియా అంటే ఏమి లేదేమో. ఇదే వెయిటింగ్ ఏరియా అనుకుంటా. ఎక్కడెళ్ళాలో అర్థం కావట్లేదు. ఏంటో అందరూ వింతగా ఉన్నారు. ఎవరితో చెడ్డీలవే అండబెట్టేసింది ఇక్కడ. ఆడొల్లో కూర్చొని మరి ఫ్యాన్ వేసుకుంటుంది పాపం క్యూట్గా. అయ్యో ఈ రైల్వే స్టేషన్ అయితే పిచ్చి ఇరిటేటింగ్ ఉంది. అందరూ పక్కనే కూర్చొని స్మోక్ చేస్తున్నారు. ఆర్యన్ ఫోన్ చేసా, ఇది బుల్లెట్ ట్రైన్ కాదంట. సో ఇలాగే ఉంటాయంట వెయిటింగ్ ఏరియాస్. లోపలికి వెళ్ళొచ్చు అన్నాడు, మరి ఎక్కడ వెళ్ళాలో ఒక్క పడుతుంది. ఇంకా నేను 4 hours వెయిట్ చేయాలి. నాలుగు గంటలు వెయిట్ చేయాలని కష్టపడి కిందకు వచ్చాను. పైకి వెళ్ళడానికి ఎస్కలేటర్ ఉంది, కిందకి రావడానికి. పాపం నా బాధ చూడలేక ఒక చైనీస్ వాడు లగేజ్ మోసుకొచ్చాడు. కూర్చొని బుక్ చదువుకుంటా కాసేపు. కష్టపడి ఆర్డర్ చేసా బర్గర్. ఇక్కడ కూడా ఆటోమేటిక్ టికెట్స్ ఉన్నాయి. 4 hours కూర్చున్నా కేఎఫ్సీలోని. 3 hours నా బుక్ ఫినిష్ అయిపోయింది. ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ పట్టుకొని తిరుగుతున్నా కదా, ఫైనల్లీ ఫినిష్ చేసా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో లవ్ స్టోరీ. చాలా చాలా బాగుంది. బుక్ చదివే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నెట్ఫ్లిక్స్లో మూవీ ఉంటుంది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ అని, ఇంగ్లీష్ మూవీ. చూడండి, చాలా చాలా బాగుంటుంది. నేనైతే మూవీ చూడలేదు. మూవీ చూసిన వాళ్ళు చెప్పారు ఆర్యన్ మూవీ చూశాడంట. నేనైతే బుక్ చదివా. బుక్ చాలా బాగుంది. 进站的旅客请先摘下口罩、帽子，再报身份证。请核验不通过的旅客往右手边走人工通道进站。进站的旅客请先摘下口罩、帽子，再报身份证。请核验不通过的旅客往右手边走人工通道进站。
进站的旅客请先摘下口罩、帽子，再放身份证。请核验不通过的旅客往右手边走人工通道进站。进站的旅客请先摘下口罩、帽子，再放身份证。Thank you. అయ్యో ఇప్పుడు ఇది ఎటు నుంచి ఎటు వెళ్ళాలో. దీంట్లో ఇంతకీ పాస్పోర్ట్ తీసుకునే లైన్ ఏ లైన్? వీళ్ళు ఒక్క ముక్క ఇంగ్లీష్ వాడరు ఎక్కడ. ఆ టికెట్ బుకింగ్ కూడా వీడు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. అది దాంట్లో ఎంత అర్థమై సావట్లే. అర్జెంటుగా ట్రాలీ కొనకపోతే చచ్చిపోతాను నేను. అయ్య బాబోయ్, అది లాగుతున్నా రావట్లేదు, వీలు పోయింది. ట్రాలీ చిరిగిపోయినా పర్లేదు కానీ వీలు మాత్రం పోకూడదు. మన చెన్నై రైల్వే స్టేషన్ లాగా ఉంది ఏంది ఇది. OK。你的护照呢？证件？证件。身份证。证件。బ్యాగ్ ఎక్కడ పెట్టాలి? సూపర్ క్రౌడీ ఉంది ట్రైన్. అరే సరేరా, అది నీదే, ఇటు జరిగితేనేగా నేను వెళ్ళేది. మెంటల్ లేదవా. నా బ్యాగ్ ఎక్కడ పెట్టాలి? 16. కనిపించట్లా. ఈ ట్రైన్ ఏంటో వెరైటీగా ఉంది. ఇప్పుడు టాయిలెట్కి వెళ్తే పొద్దున్న దాకా లెక్కకూడదు, అలా ఉన్నాడు. పై సీట్ తీసాడు. సారీ, మీ అమ్మ ఇంత కష్టపడి పైకి ఎక్కాక వచ్చి దాన్ని ఎవరిదో సీట్ అంటుంది. తిన్నంగా నెంబర్లు కూడా చూసుకోరు. నాకు చైనీస్ రాపోయినా చూసే కరెక్ట్గా. నేను కాదు, ఆర్యన్ గారు చూసాడు. వాడే బుక్ చేశాడు. ఎక్కడ దొరికిందో ఈ అప్పర్ బర్త్. ఇది ఎక్కడానికి నిజంగా సైనికుడు సినిమాలోని మహేష్ బాబు అపార్ట్మెంట్ అదేంటి బిల్డింగ్ ఎక్కినట్టు ఎక్కాను. బాయ్. సేమ్ మన ఇండియన్ ట్రైన్స్ లాగే ఉన్నాయి. బాత్రూమ్ అయితే చాలా వరస్ట్గా ఉంది, కానీ ట్రైన్ నీట్గా ఉంది చాలా. గుడ్ నైట్. ఈ ట్రైన్ టికెట్ 1000 రూపాయలే. మార్నింగ్ 5 గంటలకు రీచ్ అవుతాం. ఇప్పుడు ఎక్కాను కదా 5 o'clock. ఇక్కడి నుంచి నైట్ జర్నీ. ఇది స్పీడ్ ట్రైన్ కాదు, అందుకే తక్కువ ప్రైస్, తక్కువ జర్నీ ఎక్కువ. పడుకుని టాయిలెట్కి మాత్రం లెక్కకూడదు, దిగితే ఎక్కలేను. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.